హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారా? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే కేవీపురంకి అయితే వెళ్ళొచ్చాను. వెళ్ళి గాయత్రికి అయితే తీసుకొచ్చాను ఒకటి తినడానికి. ఏందో చూద్దాం. షర్బత్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. చాలా ఇష్టం అంట గాయత్రికి, అందుకని తీసుకొచ్చాను. ఎట్లా దించి ఏమంటుందో చూద్దాం. చూడండి, షర్బత్. మొత్తానికి రోజు అయితే ఫుల్ హ్యాపీ అండి. మా అత్త వాళ్ళని ఎత్తుకుపోయి వదిలేసి అయితే వస్తున్నా. గాయత్రి, నీకు ఒక సర్ప్రైజ్. వస్తావా? చూస్తావా? హ్యాండ్ చేసావా? చూడు రా. తాగొస్తున్నా రా. నీకు ఒక సర్ప్రైజ్. ఏం చెప్పుకో. కేవీపురం ఏం తింటున్నా? ఏమో తింటున్నా? ఏం తింటున్నా? పూరి. దాన్ని చెప్పడానికి కదా అంటున్నా. సరే, మొత్తానికి నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దాం. నువ్వు అనుకుంటుంది ఏం చెప్తున్నావా? కూలి వాళ్ళు తాగి నేను తాగలా. ఇదంటే చాలా ఇష్టం అనమాట, అందుకని సర్బత్ తీసుకొచ్చిన. ఇందాలు అడిగితే కావాలని అయితే అందుకని తెచ్చా. ఫుల్ వేడైపోయింది బాగా గాయత్రికి. వెళ్తే ఏం బాగలేదు, అందుకని తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఆ గ్యాస్ అంతా పోతుంది ఇప్పుడు. ఆ తాగితే వేస్ట్ అవ్వడం బయట పోతుంది. చల్ల ఉంటుంది ఇంట్లో సెగ. మళ్ళీ ఇంకా ఏందంట? ఇది మా వరండాలో కూర్చున్నాం హ్యాపీగా, కొంచెం ఖాళీ కొట్టదనేసి. ఇప్పుడు కాదు, మళ్ళీ దాదామా చల్లగా తీసుకుందా. నువ్వు ఏడ తీయేసి ఒక గంట సేపు అంటుంటువా? ఇంకా ఇది పెట్టే. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈరోజు బాగా ఏడైపోయింది అనేసి గాయత్రికి అయితే తీసుకొచ్చా అనమాట. అది సరిపోతుంది. సరే, మంచంతో వచ్చి బయట కూర్చున్నాం చల్లగా. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే తలస్నానం చేసి అనమాట. చేసి మా అత్త వాళ్ళని అయితే తీసుకొని పోయేసి వదిలేసి, అంటే పక్కన అక్కడ సెంటర్ ఆడిపోయి వదిలేసి వచ్చాను. ఇంకేం చేసేది బాగా ఖాళీగా ఉన్నాం కదా, బయట అయితే చల్లగా కూర్చునేసి ఎక్కడ మంచి వేసుకుని కూర్చునేస్తాను అనమాట. గాయత్రికి అయితే నిజంగా హెల్త్ అయితే బాగాలేదు. నువ్వు పట్టుకోను కూడా నేను తెచ్చిన అంత బరువు ఉండదు కానీ మాకు మంచి. ఇంకా రోడ్డు ఇదే, అందుకని అడ్జస్ట్ అంటే రోడ్లో పోయే వాళ్ళకి అడ్డం ఉండకూడదు అనేసి కొంచెం సైడ్ అయితే వేసాం. కొంచెం ఆకలి కొనుకైతే ఏం తిన్నాం కానీ ఆకలి వచ్చేసింది. మళ్ళీ మధ్యాహ్నం కొంచెం తిన్నా ఫ్రెండ్స్, అందుకనేసి మళ్ళీ ఆకలి అయితే వచ్చేసింది. ఇందాకలంతా వాన అయితే పడింది కదా, అందుకనేసి ఇంకా రోడ్డు అయితే చల్లగా ఉంది. ఇంకా
సాయంత్రం అయితే ఫ్రెష్గా పనుకోవచ్చు అబ్బా. వాన కానీ ఫుల్గా పడి ఉంటే ఇంకా భలే పడబోతుంది. వాన పడలా కదా సరిగ్గా, అందుకని అయితే ఎక్కువ ఇది లేదు, అందుకని ఎక్కువ చల్లగా లేదు. గాలి అయితే తోలట్లే, గాలి తోలకుండా అంటే గచ్చి పని అయిపోతుంది మొత్తానికి. గాలి తోలకుండా సైలెంట్ అయిపోయింది. ఏం చేస్తుంది అబ్బా ఇంకా. గాయత్రి అయితే ఇంట్లోనే ఉంది. ఏం చేస్తున్నా గాయత్రి? రాయవే కూర చేస్తున్నా. నవీనే చేస్తున్నా కూర. ఏంది నవీనే నేర్పిస్తున్నా? సరే సరే కానీ త్వరగా కానీ. తలస్నానం చేసిల్లా, అందుకనేసి కొంచెం ఎక్కడో బాగానే ఉంది గాయత్రి. కానీ అయిపోయిందా? నాకైతే టేబుల్ కూడా చేస్తున్నాయి. ఇప్పుడే కదా తాగిందండి షర్బత్ తాగంగానే అప్పుడే టేబుల్ కూడా చేస్తున్నాయండి. గాయత్రికి టేబుల్ వచ్చేలేదు, కనుక్కోవాలి. నీ టేబుల్ చేసిందా? ఏమే తాగిలే ఇప్పుడు? కూలింగ్ లేదు కదా. కూలింగ్ లేదండి. బా ఇప్పుడు కానీ మా ఇంట్లో కానీ ఫ్రెండ్స్ మొత్తానికి ఒక కోడి కాదు, ఏదైనా మామిడికాయ కానీ ఎత్తుకొచ్చి మా ఇంట్లో కానీ పెట్టేస్తే కరెక్ట్గా మాగిపోద్ది. కాయ పెట్టేస్తే సాయంత్రం మాగిపోద్ది, పండు అయిపోతుంది అంతే. అప్పటికే చెమటలు ఒక 2 నిమిషాలు మాట్లాడిన దానికి చెమటలు చెట్ట పడేస్తున్నాయి. ఇంకా పొద్దుకుంది కాకుండా ఇంట్లో మొత్తాన్ని మేము తీసుకుని వదిలేసిన, ఇంకా అట్లా తీసుకుని వదిలేసి అట్లా వచ్చేసా. వచ్చేటప్పుడు కొంచెం ఏదో తల నొప్పిగా ఉందని చెప్పిన. ఇంకా తల నొప్పి కానీ చెప్పాను. దానికనేసి మీ అమ్మాయి 20 రూపాయలు ఇచ్చింది. ఆ 20 రూపాయలకి షర్బత్ తీసుకొచ్చిన. తాగమని చెప్పింది యాక్చువల్గా, నేను తీసుకొచ్చాను అంతే. ఇంకేం ఇప్పుడు కానీ గాలి తలితే చల్లగా ఉంటుంది. ఏం చేసావు వంట ఇప్పుడు? టమాటో పచ్చడి. నవీన అక్కడ చేపిస్తానా ఫ్రెండ్స్? గాయత్రి వాళ్ళ చెల్లి ఉంది నవీన అనేసి, నవీన దగ్గర అయితే చేపిస్తాను అనమాట వంట. ఎందుకంటే హెల్త్ బాగాలేదు. మామూలుగా అయితే మేమే చేసుకుంటాం, మీకు తెలుసు కదా. ఈరోజు అయితే ఇంకా వాళ్ళ చెల్లి దగ్గర అయితే చేపించుకుంటాం. నేనే చేస్తాను మామూలుగా అయితే. ఇంకా అమ్మాయి కూడా వంటలు నేర్చుకుంటాను కదా, అందుకనేసి నేర్చుకుంటా ఉంది పని. అబ్బా ఏమి అసలు గాలి తగలదు బయట. పోసిద్దా మన నాన్నకి? ఏం చేస్తున్నా చూద్దాం. ఏమో చూస్తుందా? నా చెప్పులు ఎట్ట పోయినా మర్చిపోయినా చూడు. నా చెప్పులు ఆడలేసారా? అక్కడ రా అక్కడ. మీ అవైతే లేదు ఇంటికాడ. మీ ఎవరు అక్కసరికి ఇల్లు కల్లాపోయిందబ్బా కదా. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటా. మీ ఎవరు సూర్యుడు వెనకాల ఎట్లా ఉదయించేది ఇటు సైడు, తూర్పు సైడు, అస్తమించేది ఈ సైడ్ అనమాట. అందుకని కొంచెం ఎట్లా వస్తుంది చూడు. అబ్బా ఈ పక్క అయితే చల్లగా ఉందబ్బా. ఎక్కువ మేము ఇంటికాడ ఉండలేము ఫ్రెండ్స్, అందుకని తిట్ట చూస్తాం. ఏం సారమ్మా నాయన లేడా? అటల్ బిడా. ఇది మా బైక్ పార్కింగ్ ప్లేస్ అనమాట. చిన్న ప్లేస్ కాదు. ఈ పక్క చల్లగా ఉంది మొత్తానికి. గాలి దాలేదు, ఉడికిపోతుంది. గాలి దాలేదు అనుకున్నా. ఈ పక్క ఈ పక్క ఉందబ్బా చల్లగా. నాకు ఆరింది కానీ లైట్ కొంచెం. మాకేమంత పొడుగు ఉండదు కదా ఇంట్లో. చెమట పడతలా అది చాలంటవా? సాయంత్రం అయితే మామూలుగా అయితే కనిపిస్తుంది కదా, ఏడన్నా కూర్చునేస్తాం ఈ చెట్టు కింద, లేదా ఆ పక్కన కూర్చునేస్తారు. ఈరోజు అసలు ఎక్కడ లేదు జనాభా, అంతా ఎక్కడ దాంకునేసినట్టు. ఇప్పుడు దోకం కదపా. ఏం పూలేసుకి దీంట్లో మామూలుగా చూడండి కాయలు ఫ్రెండ్స్. ఈ కాయలు మామూలుగా అయితే పండ్లు కాసి పెద్దగా ఉండాలి, అట్లాంటివి మాడిపోయినాయి అసలు. ఏం పూలు గాయత్రి చూడ, అయ్యే పట్ట పగలుతుంది చూడ. చెట్టు కదా చినుకులు బండి వెంటనే పట్ట మగిలిపోతుంది ఖచ్చితంగా. చూడు చూడు
గింజలు ఉంటే కొద్దిగా వస్తుంది కదా. గింజలు పగిలిపోయినాయి. గింజలు పగిలిపోయినాయా? యాడ అరుస్తుంది ఇది? ఆడ ఎదురుగా ఊరిదా ఇటు సైడ్ అరుస్తుంది. కోయిలు అరుస్తుంటే కోయిలతో పాటు గాయత్రి అరుస్తుంది. గాయత్రితో పాటు ఇంకొక పెద్ద కోయిలు అరుస్తుంది వెనకాల మనిషి. కనిపిస్తుంది ఎక్కడ? చూడండి ఫ్రెండ్స్, దీనిలో కనిపిస్తలేదు. ఆడ ఎండిపోయిన చెట్లు అయితే కోయిలు అయితే కూర్చొని అరుస్తా ఉంది అనమాట. మనం అరిస్తే దానికి కోపం వస్తుందంట, అందుకని అరుస్తున్నాం. కోపం వస్తుంది గట్టిగా వస్తుందంట. యూరిదా ఇటు చూడుబా, యూరిదా అనుకోండి. అది యూరిదా. అబ్బా చల్లగా ఉంది ఫ్రెండ్స్. బయట కానీ మంచం వేసుకు అట్లా మనం కాల్చుకొని పనుకుంటే అసలు నిద్ర ఎట్లా వచ్చేస్తుందో మనకే తెలియదు. ఆ కోయిల ఎంత బాగా అరుస్తుందో అండి. ఈ పక్కన పాట పాడుతుంది అంట చల్లడిదనానికి. ఏం పాట పాడుతుంది చెప్పు? అదే అంటే పాటదని పాట. అబ్బా మళ్ళీ పాట పాడింది మొత్తాన్ని. గాయత్రి పాడింది బాగా. అదేమో తెలియదు కానీ గాయత్రి మాటకి ఎక్సలెంట్ పాడింది. ఇది ఎప్పుడు నేను మా నాన్న చెప్పిన అసలు ఈ చెట్టుని సన్నగా కట్ చేసేదాము, అప్పుడైతే బాగా వస్తుంది. కట్ చేస్తే రెమ్మలు కానీ అప్పుడు బాగా వస్తుంది చెప్తే మా నాన్న ఇంటా కదా. పురుగులు ఉంటాయేమో. పురుగులు ఎందుకుంటా ఇప్పుడు? అబ్బా రాన్నాయి పురుగులు. అబ్బా నేను లా తగ్గోసుకుంటా. నాకు భయం నిమ్మ చెట్లు ఉంటాయి. బా వాసన చూసిన ఎవరు మంచిది అంట. నేనే ఊహించుకున్నాను. నిమ్మకాయ వాసన. ఇటు సైడ్ చేసింది ఇప్పుడు కోయిల. ఊరు అరలేదు అనేసి మనసు కూడా వస్తుంది. అది అరిచినప్పుడు అరవాల. నేను అరిచేసా కదా భయపడి ఉంటుంది. అరవలా జుడుకుడేది అరవలా ఏముంటుంది? గమ్మగా అయిపోయింది. ఇది అరిచింది కోడి. కోడి వేసింది అనుకో, కోడి కైమా దానికి ఇప్పుడు నిద్ర లేచింది అది. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టైం ఎంత 4:05 వస్తుంది. సారీ 5:44 అయితే వస్తుంది. మొత్తానికి కోడి అరిచింది కాబట్టి కోడి కూర చేసుకోవాలి రేపు. అంతేనా? దాన్ని కొట్టుకొని కోడి కొడతారు. అది కాదు, ఏదైనా తెచ్చుకుందాం ఇంటి ఆడ. అంతే కదా, అదే అంటుంది నేను. అందుకని కోడి అరిచింది కాబట్టి కోడి కూర తెచ్చింది. అందుకని ఉండదు అది. దాంతో తెచ్చుకుంటే పోయేసి ఎంత వచ్చింది అమ్మ? 20 రూపాయలు వచ్చింది. అటు తీసుకుని నేను ఎంకడ 20 రూపాయలు ఏమనేసా ఏమన్నా తెలియదు. ఫ్రెండ్స్ సో హ్యాపీ. రేపైతే సండే కదా స్పెషల్. మేమైతే స్పెషల్గా అయితే సింపుల్గా ఏనాక దాన్ని పట్టుకునేదానికి ఆయన పట్టుకులే బిడ. ఫ్రెండ్స్ మా తానికైతే పెద్ద ఎద్దు పరిగిస్తూ వెళ్ళిపోతుంది అన్నమాట. ఒక అక్క అయితే దాన్ని పట్టుకోలేక పరిగిస్తూ ఉంది. నేను కానీ దగ్గర ఉంటే ఖచ్చితంగా నేను కూడా పట్టలేదు, ఎందుకంటే నాకు భయం. మొత్తానికి ఇది మా ముచ్చట్లండి. పల్లెటూరు గాయత్రి. ఫ్రెండ్స్ చాలా థ్యాంక్ యూ సో మచ్ ఎంతవరకు ఓపిక చూసినాక మీరు. మేము ఏం జరిగినా కూడా ఏం చేసినా కూడా వీడియో మీతోనే కదా. త్వరలో మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకున్నాం. అదే టైం కోసం ఎదురు చూస్తున్నాం ఫ్రెండ్స్. ఈ ఈదులో అయితే ఒక్క బిడ్డ లేడు. మొత్తం మీ ఎదురే తిరుగుతున్నాం మొత్తం. ఇంక తిరిగేదానికి కదా వచ్చింది. అందుకని చల్లగా ఆహ్వానించేదే మనకు మంచిది. సో మొత్తానికి గాయత్రి అయితే ఆ బండిలో ఉండేది ఒకటైతే తీసుకోవాలనుకుంటున్నంత. డబ్బులు ఉన్నాయా? ఇవ్వతున్నారా? సరే టౌన్ పోతాను అప్పుడు తీసుకోవాలి. టౌన్కి వెళ్తారు అప్పుడు తీసుకా వెళ్ళిపోతున్నారు. ఏ ఊరు తీసుకోవాలి ఈరోజు? ఆ డబ్బులు ఎవరికి అట్లేదు అనుకున్నాయి, పని లేని కాదు కదా. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే కొత్తగా చూస్తున్న వాళ్ళతో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మొదట చూస్తున్న వాళ్ళతో మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నంత వరకు అందరికీ బాయ్.